పద్మాల సువాసనతో ఆనందించిన గాలితాకిడితో ఎగిసిపడే తరంగాల కదలికతో పుట్టిన నీటి తుంపురుల సమూహంతో మనోహరంగా ఉన్న గంగానదీ ప్రవాహ జలంలో స్నానం చేశాడు విదురుడు. ఆయన అక్కడ మైత్రేయ మహర్షిని చూశాడు. కర్పూరంలాగా తెల్లగా మెరిసిపోయే ఇసుకతో మనోహరమైన వేదిక మీద ఆ ముని యమ నియమాదులైన యోగశాస్త్రంలోని అంగాలను నిష్ఠతో పాటిస్తూ పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు. మనస్సును శ్రీహరిపాద పద్మాల మీద నిలిపి ఇంద్రియాలను నిలకడగా ఉంచి కృషించి ఉన్నాడు. ఆయన శరీరంలో వయస్సు చేత వచ్చే మార్పులు లేవు. ఆశ్రయించే వారికి ఆయన అధీనుడు. విదురుడు ఆ మునీంద్రుడి కాళ్లకు మ్రొక్కి చేతులు జోడించి ఇలా అన్నాడు: మునీంద్ర, లోకంలో జనులందరూ సుఖాల కోసం కర్మలు చేస్తారు. ఆ కర్మలు ఇహలోక బంధాన్ని కలిగించేవి. దుఃఖ కారణాలే కాని సుఖాన్నిచ్చేవి, పాపం పోగొట్టేవి కావు. కొందరు మహాదుఖాన్ని అనుసరించే సంసార చక్రంలో పడి తిరుగుతూ మరణిస్తూ మళ్ళీ పుడుతూ ఉంటారు. ఎంతకాలమైనా వారి పాపానికి నివృత్తి కలగదు. అలాంటి వారిని రక్షించటం కోసమే పరాయణులై మీ వంటి పుణ్యాత్ములు లోకంలో సంచరించటం. అంతేకాక అవివేకానుగత స్వకార్యజలవేలాకీర్ణమై మిత్రబంధు వధూపుత్ర జలగ్రహోగ్రయుతమై దుర్దాంతమైనట్టి దుర్భవ పాథోదిధరించువారు హరి సంబంధ క్రియాలోల భాగవతానుగ్రహనావలేనియధముల్ కారుణ్య సంధాయకా. దుష్టమైన ఈ సంసారమనే సముద్రం అజ్ఞానాన్ని అనుసరించే తమ పనులనే నీటితో చెలియలికట్టతో వ్యాపించి ఉంటుంది. మిత్రులు, బంధువులు, భార్యాపుత్రులు అనే భయంకర జలచరాలతో నిండి ఉంటుంది. దీన్ని అణచటం శక్యం కాదు. అలాంటి దీన్ని శ్రీహరి సంబంధమైన కార్యాలలో ఆసక్తులైన భాగవతుల దయ అనే నావ లేకుండా వారు దాటగలరా? మునిశ్రేష్ఠ, నన్ను స్వీకరించి రక్షించాలనే కోరిక నీ మనస్సులో కలిగితే, సజ్జన శ్రేష్ఠ, నా కోరిక విను. నా మీది ప్రేమతో దాన్ని నిర్వర్తించు. జై శ్రీకృష్ణ.